కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్కో ఎనర్జీ కార్యాలయంలో తెలంగాణ ఏసీబీ సోదాలు చేసింది. ఏసీబీ అధికారులు 10 గంటల పాటు తనిఖీలు చేశారు. కంపెనీలో కీలక రికార్డులను పరిశీలించారు. గ్రీన్కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో 41 కోట్లు ఇచ్చినట్లు ఏసీబీకి సమాచారం ఉంది. ఈ క్రమంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నేపథ్యంలో భాగంగా ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. గ్రీన్కో ఎనర్జీ ఏజీఎం నుంచి వివరాలు సేకరించారు అధికారులు. ఏస్ నెక్స్ట్ లో 8 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. విచారణకు సిబ్బంది సహకరించడం లేదు. ఏసీబీకి సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఏస్ నెక్స్ట్ యజమాని సమక్షంలోనే సోదాలు కొనసాగుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది ఏసీబీ. వ్యవసాయానికి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ డ్యామ్ స్పిల్వే మీద పడిన గుంటల పూడ్చివేతకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఐఐటి రూర్కెలా సౌజన్యంతో అధ్యయనం చేయించాలని సూచించారు. ఇక అనుమల చెక్ డ్యాంకు అనుమతులు మంజూరు చేశారు. అటు హై లెవెల్, లో లెవెల్ క్యానల్తో పాటు లింక్ క్యానల్ పనుల టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నెల్లికల్లు ఎత్తిపోతల పథకం ఫేజ్ 1 పనులు వేగవంతం చేయాలని సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో బీజేపీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి ప్రియాంక గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఒక్కసారిగా బీజేపీ ఆఫీస్కు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూత్ కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ కార్యాలయం వరకు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు. దాడిని ఖండించారు ఆ పార్టీ నేతలు. మరోవైపు బీజేపీ ఆఫీస్పై దాడికి నిరసనగా గాంధీ భవన్ ముట్టడించారు బీజేపీ శ్రేణులు. రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిపై టీపీసీసీ సీరియస్ అయింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ఉండాలని తెలిపింది. ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించాల్సిందేనన్న టీపీసీసీ, కానీ యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని పేర్కొంది. ఈ క్రమంలో యూత్ నేతలకు టీపీసీసీ వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. హస్తిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ చేసి తుది ఫలితాలు వెల్లడిస్తారు. ఇక జనవరి 10న గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. జనవరి 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 18న స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 20 వరకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు. We will start, it's a single phase election. Date of notification will be 10th of January, Friday. Last date of making nomination will be 17th of January. Scrutiny on 18th of January. Withdrawal 20th. These are the statutory periods of time which is given. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept Wednesday. क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. एंटायर इलेक्शन प्रोसेस आफ्टर काउंटिंग विल बी कंप्लीट बाय 10th.
తనకు కేటాయించిన నివాసాన్ని కేంద్రం మరోసారి రద్దు చేయడంపై ఢిల్లీ సీఎం అతిషి స్పందించారు. 3 నెలల వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారన్న ఆమె నివాసాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందన్నారు. ఇంటిని ఖాళీ చేయాలని నోటీసుల్లో ఉందని తెలిపారు. తన కుటుంబ సభ్యులను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందన్న అతిషి తాను సీఎంగా ఎన్నికైన తర్వాత తమ వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీదికి పడేశారని వాపోయారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లలోనే ఉంటూ వాళ్ల కోసం పనిచేస్తానని అన్నారు.